హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మై లైఫ్ స్టైల్ కార్నర్. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి. సో ఇవాళ మన వీడియో కొంచెం ఇంట్రెస్ట్గా ఉండబోతుందన్నమాట. సో మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక వీకెండ్ కాంచీపురానికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. సో అక్కడ మేము ఏమేమి టెంపుల్స్ చూసాము, ఏమేమి ఎక్స్ప్లోర్ చేసాం, మీకు మొత్తం ఇన్ఫర్మేటివ్గా అయితే నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూసేయండి మిస్ కాకుండా. సో మీకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో మేము ఉండేది జాబ్ చేసింది వచ్చి చెన్నైలో కాబట్టి, సో చెన్నై నుంచి కాంచీపురం చాలా దగ్గర అనమాట. మేము తాంబరంకి అయితే వెళ్ళాము. సో తాంబరం నుంచి మనకు కాంచీపురానికి డైరెక్ట్ బస్సెస్ అయితే ఉంది. ఎక్కువ డిస్టెన్స్ కూడా ఏం కాదు, జస్ట్ 49 కిలోమీటర్స్, 1.5 అవర్ టైం అయితే పడుతుందన్నమాట. ఇంకా బస్ ఫేర్ వచ్చేసి 50 రూపీస్. సో మేము మార్నింగ్ 6కి 7కి అలా బయలుదేరితే ఆల్మోస్ట్ 8:30కి అలా అయితే రీచ్ అయ్యామన్నమాట. కాంచీపురంలో మనకు చాలా స్టాపింగ్స్ ఉంటుంది. మనకు బస్ స్టాండ్లో దిగితే బస్ స్టాండ్ దగ్గర నుంచి టెంపుల్కి ఆటో ఫేర్ కొంచెం ఎక్కువగానే అడుగుతారు, 30 రూపీస్ 40 రూపీస్ అని. బై డిస్టెన్స్ ఒక 5-10 మినిట్స్ ఉంటుందన్నమాట. సో బై వాకే మేమైతే కాంచీపురం టెంపుల్కి అయితే కామాక్షమ్మ టెంపుల్కి వచ్చేసాం. సో చూసారు కదా ఫైనల్గా ఇక్కడ మేము, ఇది వచ్చేసి కామాక్షి టెంపుల్ స్టార్టింగ్ వ్యూ అనమాట. సో మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగే కాబట్టి రష్ అయితే అంతగా లేదు. దర్శనం కూడా మాకు జస్ట్ క్యూ లైన్స్లో అంత రద్దీ కూడా ఏం లేదు. ఒక 40 మినిట్స్లో మాకు దర్శనం కూడా అయిపోయింది. ఇంకా అందరూ అక్కడ ఫ్లవర్స్ పెట్టుకుని వెళ్తున్నారని సో మేము కూడా ఫ్లవర్స్ అయితే తీసుకొని పెట్టుకున్నామన్నమాట. ఇంకా ఇలాగ ఉంటుంది మనకు వ్యూ అంతా. ఇంకా పక్కన వచ్చేసి నార్మల్గా అంగల్ అవన్నీ ఉందన్నమాట. సో గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత మనకు గోపురాలు ఈ విధంగా ఉంటుంది. ఇంక ఇది వచ్చేసి కొడి స్తంభము. ఇక్కడే ఎవరైనా కొబ్బరికాయలు, అమ్మవారికి పూలు ఏమైనా సమర్పించాలనుకుంటే ఇక్కడే మనం కొబ్బరికాయ కొట్టి మొక్కులు తీర్చుకోవచ్చు. సో మనకు ఇక్కడ బయట వరకే ఫోన్ అలో అనమాట, లోపల లేదు. సో అందుకే నేను మీకు బయట విజువల్స్ అయితే చూపిస్తున్నాను. మాకైతే దర్శనం 40 మినిట్స్లో అయిపోయి మేము బయటకు అయితే వచ్చేసామన్నమాట. సో గుడి ఓవర్ వ్యూ అంతా మనకు ఇలా అయితే ఉంది. సో అక్కడ మీకు చూపిస్తుంది వచ్చేసి 100 స్తంభాల మండపం అన్నమాట. అమ్మవారు అయితే చాలా బాగున్నారు, కామాక్షమ్మ. సో 9:30 అయిందనమాట మాకు దర్శనం అంతా అయిపోయే లోపల. ఇంకా అక్కడ ఒక హోటల్ ఉంటే టిఫిన్ అయితే చేసేసి నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళామంటే శివకాంచికి అయితే వెళ్ళాము. సో కామాక్షమ్మ దర్శనం అయిపోయిన తర్వాత మేము శివకాంచికి అయితే బయలుదేరాము. ఇక్కడ మనకు ఏకాంబేశ్వర స్వామి అయితే ఉన్నారన్నమాట. సో మన పంచభూతాలు శివుడిలో ఇక్కడ ఉండేది పృథ్వీలింగం అనమాట. ఇక్కడ కామాక్షమ్మ టెంపుల్ నుంచి ఇక్కడికి షేర్ ఆటోస్ పెద్ద ఉంటే 20 రూపీస్ అడుగుతారు. నార్మల్ ఆటో అంటే ఎక్కువ అడుగుతున్నారు. సో ఇది కొంచెం లాంగ్ డిస్టెన్సే, బట్ మేము బై వాకే వెళ్ళిపోయామన్నమాట. ఫ్రెండ్స్ ఉన్నాం కాబట్టి మాట్లాడుకుంటూ ఒక 20 మినిట్స్ పట్టింది మాకు కామాక్షమ్మ టెంపుల్ నుంచి ఏకాంబేశ్వర స్వామి శివకాంచికి. సో ఇక్కడంతా ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో ఇక్కడ కూడా మాకు బయట మాత్రమే ఫోన్లో, ఇక్కడ మీకు నేరుగా చూపిస్తున్నాను కదా, అదే స్వామివారి గర్భగుడి. ఇది శివకాంచిలో ఉన్నటువంటి కోనేరు అనమాట. మనకు గుడి పక్కనే ఉంటుంది. గుడి నుంచి కూడా ఈ వ్యూ అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా ఈ గుడి చాలా పురాతనమైనదిగా ఉంది. కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, బట్ చాలా పీస్గా ఉందన్నమాట. మంచి పాజిటివ్ వైబ్స్ ఉంది. ఇక్కడ స్వామివారికి నేరుగా ఈ ధ్వజస్తంభం అయితే ఉందన్నమాట. ఇంకా ఇక్కడ క్యూస్ వచ్చి ఫ్రీ దర్శనం ఉంది. స్పెషల్ దర్శనానికి 20-100 రూపీస్ టికెట్, నాకు ఐడియా లేదు. స్పెషల్ దర్శనం వారిని అయితే స్వామి ముందర కూర్చొని పెట్టి గర్భగుడిలో పూజ అయితే చేస్తున్నారు. బట్ ఫ్రీ దర్శనం వాళ్ళకి మరీ అంత ముందర నుంచి లేదు, కొంచెం క్యూ వెనక నుంచి ఆపేస్తున్నారు. బట్ దర్శనం అయితే బాగా అయింది. ఇది కూడా మాకు తొందరగానే అయిపోయింది అన్నమాట, 30 మినిట్స్లో. స్వామివారికి నేరుగా ఇంకా నంది అయితే ఉందన్నమాట. మేము మంచి మధ్యాహ్నంగా వెళ్ళాం, బాగా ఎండ అయితే ఉన్నింది. ఇంకా ప్రసాదంగా పులిహోర లడ్డు అయితే తీసుకున్నాం. పొంగల్ కూడా ఉంది. పులిహోర వచ్చేసి 30 రూపీస్, లడ్డు అయితే 25 రూపీస్. నెక్స్ట్ మేము శివకాంచి నుంచి విష్ణుకాంచికి అయితే వచ్చేసాం. సో కామాక్షమ్మ టెంపుల్ నుంచి కానీ శివకాంచి నుంచి కానీ విష్ణుకాంచికి రావాలంటే కొంచెం చాలా డిస్టెన్స్ ఉంటుందన్నమాట. బై ఆటో త్రూ వెహికల్స్ ద్వారానే మనం
ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. షేర్ ఆటోస్కి అయితే పర్ పర్సన్ 20 రూపీస్, నార్మల్ ఆటోస్కి అయితే 200 300 అడుగుతున్నారు. సో మీరు అయితే షేర్ ఆటోని తీసుకొని విష్ణు కంచికి అయితే వచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తుంది వచ్చేసి 1000 స్తంభాల మండపం అనమాట. కామాక్షమ్మ గుడిలో మనం 100 స్తంభాల మండపం చూసాం కదా, ఇది వచ్చేసి 1000 స్తంభాలు. ఇంకా రాజగోపురం అయితే చాలా పెద్దదన్నమాట, చాలా బాగుంది. ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి కొడి స్తంభం. ఇక్కడ మనకు వరదరాజ పెరుమాళ్ స్వామి వారు ఉంటారు. అండ్ అలాగే గోల్డెన్ లిజర్డ్ కూడా మనకు ఇక్కడే అనమాట ఉండేది. సో మీకు ఒకసారి గోపురం చూపిస్తాను చూడండి, చాలా బాగుంది కదా, చాలా పెద్దదన్నమాట. నెక్స్ట్ అక్కడ నుంచి ఇప్పుడు నేను క్యూ లైన్స్కి అయితే వచ్చామన్నమాట. సో మనకు గోపురం నుంచి నేరుగా ఈ చెట్టు ఉంటుందన్నమాట, ఆ చెట్టు కింద నుంచే క్యూ లైన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరు వెళ్ళినప్పుడు గుర్తుంచుకోండి. సో గుడి లోపల ఫోన్ అలో లేదని నేను గూగుల్లో పిక్చర్స్ మీకు అటాచ్ చేసిన అనమాట. మనకు ఈ స్వామి వచ్చేసి విష్ణు పెరుమాళ్, వరదరాజ పెరుమాళ్, ఇంకొకటి వచ్చేసి ఉత్సవమూర్తి అనమాట. సో వీళ్ళు ముగ్గురు మనకు విష్ణు కంచిలో ఉంటారు. ఇద్దరి దగ్గర టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 5 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. 10 రూపీస్ అయితే అయింది. గోల్డెన్ లిజార్డ్ కూడా 50 రూపీస్ ఇస్తే క్యూ లేకుండా అయితే వెళ్తారనమాట. సో మేము నార్మల్గానే వెళ్ళాము. ఇది వచ్చేసి మన గోల్డెన్ లిజార్డ్ అనమాట. హ్యాపీగా అయితే విష్ణు కంచి కూడా చూసేసాం. సో ఇదండి ఇవాళ మన వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికి ఇన్ఫర్మేషన్ అయినాకన్నా. సో లాస్ట్లో మేము తీసుకున్న కొన్ని పిక్చర్స్ అయితే అటాచ్ చేశాను. అండ్ మెయిన్ ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మనకు ఆఫ్టర్నూన్ 2 to 4 నుంచి గుడి అయితే క్లోజ్లో ఉంటుందన్నమాట. సో ఆఫ్టర్నూన్ టైమ్స్ వెళ్ళకండి, మెయిన్ మార్నింగ్ 1 లోపల కానీ ఈవినింగ్ 4 పైన కానీ వెళ్ళేటట్టు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.